నారా చంద్రబాబు నాయుడు గారు తన కూటమి ఎమ్మెల్యేల మీద ఒక ప్రముఖ సర్వే సంస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించారంట. ఆ సర్వేలో కొన్ని సంచలనమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయంట. కేవలం 10 నెలల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమిలోని ప్రజాప్రతినిధుల మీద ఏకంగా 70% వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య అక్షరాల 71 మంది అంట. ఈ నివేదిక ఇప్పుడు కూటమి గుండెల్లో రైలు పరిగెత్తించేలా ఉంది. ఎందుకంటే వీళ్ళు అధికారం చేపట్టిన ఆ రోజు నుంచే ఏ విధంగా ఇసుక దోపిడీ చేస్తున్నారు, ఏ విధంగా రియల్ ఎస్టేట్ మాఫియాలాగా మారిపోయారో మనం చూసాం. ఒక మద్యం అయితేనేమి, ల్యాండ్ అయితేనేమి, రియల్ ఎస్టేట్ మాఫియాలుగా ప్రజాప్రతినిధులు తయారైపోయారు. సర్వేలో భాగంగా వెలుగు చూసినటువంటి సంచలన విషయాలు ఎలా ఉన్నాయంటే, ఎమ్మెల్యేలు, మంత్రులు నేరుగా రియల్ ఎస్టేట్ అదేవిధంగా ల్యాండ్ మాఫియా అవతారం ఎత్తారంట. ఏకంగా నియోజకవర్గాల్లో వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో లంచం రూపంలో డబ్బులు కూడా గుంజుతున్నారంట. మైనింగ్ మాఫియా, కాంట్రాక్టర్ల నుంచి ముక్కు పిండి మరీ వసూలకు కూడా పాల్పడుతున్నారంట ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా. అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటారు కదా, ఆ వ్యాపారస్తులు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కూడా డబ్బులు దోచేస్తున్నారంట. ప్రభుత్వ ఉద్యోగులు మీరు దోచుకోండి, మాకు కూడా పంచండి అన్న రీతిలో అట్లే పరిగెడుతున్నారంట. కొంతమంది ప్రజాప్రతినిధులు కేడర్కు అందుబాటులో ఉండడం లేదంట అసలు. అలాగే ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారంట. ఆంధ్రప్రదేశ్లో కూటమి 164 అసెంబ్లీ సీట్లను గెలుచుకొని అపరిమితమైనటువంటి అధికారాన్ని దక్కించుకున్న సంగతి మనకందరూ కూడా తెలిసిందే. అయితే 10 నెలల్లోనే సీన్ రివర్స్ అవుతుంది. కేవలం 30% మాత్రమే పాజిటివిటీ ఉన్న 71 మంది ఎమ్మెల్యేలు వివరాలు ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే షాక్ అవుతారు. మేజర్గా కొన్ని పేర్లు చెప్పుకుందాం. శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల, పాలకొండ, పలాస, పాదపట్నం, గజపతి నగరం, నెల్లిమెర్ల, సాలూరు, పార్వతీపురం, కురుపాం. విశాఖపట్నం జిల్లాలో యలమంచిలి, పెందుర్తి, విశాఖపట్నం సౌత్, నర్సీపట్నం, అనకాపల్లి. ఈస్ట్ గోదావరి జిల్లాలో తుని, రాజానగరం, పి గన్నవరం, కాకినాడ రూరల్, రంపచోడవరం, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం. అదేవిధంగా ఇంకా వెస్ట్ గోదావరి సైడ్కి వెళ్తే తాడేపల్లిగూడెం, నర్సాపురం, ఉంగుటూరు, నిడదవోలు, పోలవరం, చింతలపూడి, కృష్ణా జిల్లా, విజయవాడ వెస్ట్, తిరువూరు తెలుసు కదా మీకు, మన కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. అదేవిధంగా కైకిలూరు, నూజివీడు, నందిగామ. గుంటూరు జిల్లాలోకి వస్తే పెదకూరపాడు, నర్సాపేట. గుంటూరు వెస్ట్, తెనాలి, బాపట్ల, గురజాల తెలుసు కదా. అదేవిధంగా ప్రకాశం జిల్లాలోకి వెళ్తే కందుకూరు, మార్కాపురం, చీరాల, గిద్దలూరు. నెల్లూరు జిల్లాలోకి వస్తే కావలి, సర్వేపల్లి, సూలూరుపేట, ఇంకా తర్వాత ఉదయగిరి. ఇంకా కడప జిల్లాలోకి వస్తే కడప, రాయచోటి, కోడూరు. కర్నూలు జిల్లాలోకి వస్తే పత్తికొండ, ఆలగడ్డ, పాణ్యం, అదోని, కర్నూలు, డోన్, నందికొట్కూరు. ఇంకా అనంతపురం జిల్లాలోకి వస్తే మడగసిర, పెనుకొండ, కదిరి, గుంతకల్. తర్వాత అనంతపురం అర్బన్, సింగనమల, కళ్యాణదుర్గం. ఇంకా చిత్తూరు జిల్లాలోకి వస్తే శ్రీకాళహస్తి మొట్టమొదటి ప్లేస్. తర్వాత తిరుపతి, చంద్రగిరి, నగరి, గంగాధర, నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో కూటమి ప్రజాప్రతినిధులు 70% ప్రజా వ్యతిరేకత కలిగి ఉండడం ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి షాక్ తెప్పించేలా ఉంది. అలాగని మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ప్రజాదరణ ఉందని అర్థం కాదు. ఆ సర్వే సంస్థ నిర్వాహకులు చెప్తుంది 30 నుంచి 40% మధ్య ప్రజాదరణ ఉండి 60 నుంచి 70% లోపు వ్యతిరేకత కలిగినటువంటి ప్రజాప్రతినిధులు కూడా చాలామంది ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఈ సర్వే నివేదికను కూటమి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి కొంతమంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులంతా కూడా చెప్పుకుంటున్నారు. కాకూడదు అని చెప్పేసి కొట్టిపారేస్తే దారుణమైనటువంటి ఓటమికి సిద్ధమవుతారు అని చెప్పేసి, దారుణమైన ఓటమి కూడా చవి చూడాల్సి ఉంటుంది అని చెప్పేసి ఆ సర్వే సంస్థ యొక్క నిపుణులంతా కూడా చెప్తున్నారు. మరి చూడాలి దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతాడో, ఏ విధంగా ముందుకెళ్తాడో చూడాలి.